మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం మహిళా సాధికారతకు తీరని ద్రోహమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ చారిత్రక తప్పిదాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మండిపడ్డారు. పార్లమెంటులో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డంకులు సృష్టించాయని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై స్పందించిన వైఎస్ జగన్ దీనివల్ల అటు మహిళలకు ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతుందని, ఈ విషయంలో వ్యతిరేకించిన పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు ఐక్యంగా తిప్పుకొట్టాయని ఆయన అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని రాహుల్ ఆరోపించారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది ముమ్మాటికి డీలిమిటేషన్ బిల్లు మాత్రమేనని, మహిళా సాధికారత అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బిల్లు వీగిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆమె తేల్చి చెప్పారు. ఇది కేవలం మహిళల అంశం మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్యం మనుగడకు సంబంధించిన విషయమని ఆమె పేర్కొన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. జాతీయ విపత్తును నివారించిన రోజుగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు ఏకమై దేశానికి పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో విపక్షాలు చూపిన ఐక్యత వల్లే ఈ నల్ల బిల్లు ఓడిపోయిందని ఆయన అన్నారు. మహిళా సాధికారత పేరుతో కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లులో లోపాలున్నాయని, అందుకే దీన్ని నివారించడం దేశ చరిత్రలో ఒక సువర్ణ దినంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. బిల్లును ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా కూటమి నేతలకు, ఇతర మిత్రపక్షాలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ ఒక్కటి కావడం శుభ పరిణామమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.